హాయ్ అండి, నేను మీ పావని బ్లాగ్స్. ఈరోజు నేను ఒక చిన్న వీడియో తీయాలనుకున్నాను. ఎందుకంటే మేము ఈ ఎండాకాలం కదా, బాగా ఎండొస్తుంది. అందుకని నైటు నేను గుడ్డలన్నీ, బట్టలన్నీ అవన్నీ మిషన్కి వేసినాను. ఎందుకంటే మనము పగులేస్తే ఎండకంతా ఎలిచిపోయినట్టు ఉంటాయని గుడ్డలు నైటే వాష్ చేసి మాద్ర బయట బట్టలు పెట్టాము. ఓకేనండి. మొక్కలకు కూడా నేను నైటే వాటర్ పోసినాను. నైటు మొక్కలకు వాటర్ పోసినాను. ఇదంతా ఇట్లా జామ చెట్టుకు కూడా పోసినాను. అంటే నేను పైకి 1 గంట వాకింగ్కి అయి వచ్చాను, అందుకని వీడియో తీస్తున్నాను. అంటే మిద్దె పైన గంట వాకింగ్కి వచ్చానండి నేను మిద్దె పైకి. మార్నింగు అంటే 5:30కి అటు వచ్చాను పైకి. పొద్దున్నే నేను రొటీన్గా పని చేసుకునేటి అన్నీ మీతో షేర్ చేసుకుంటాను. మార్నింగ్ లేచి నేను ఇదంతా శుభ్రం చేసుకుంటాను. ఇట్లా ఇదంతా ఇట్లా శుభ్రం చేసుకుంటానండి నేను. బయట మొక్కలకన్నిటికీ నైట్ వాటర్ పోయలేదు, నిన్న మార్నింగ్ పోసినాము. తల చెట్టుకు నైటు నీళ్ళు పోస్తేనే చూడండి ఎట్ట అయిపోయిందో. అసలు కూడా చెమ్మ కూడా లేదు. నైటే వాటర్ పోసింది. ఈ ఉక్కపోతకి అస్సలు వాటర్ పోసామన్నా కానీ ఇంకిపోతున్నాయి. చెట్లు కూడా వాడిపోయినాయి, అన్ని మొక్కలన్నీ వాడిపోయినాయి. నీళ్లు పోస్తూనే ఉన్నాము అయినా కానీ. ఈ రోజా పూలు అయితే ఇట్లా అన్నీ వాడిపోయినాయి లైట్గా, మీకు కనొచ్చిందో లేదో. అన్నీ ఎలిచిపోయినట్టు పోయినాయి. ఇట్లంతా నీట్గా శుభ్రం చేసుకున్నా అండి. బయట వాకిలి ముందు ఉండే మొక్కలకన్నిటికీ వాటర్ పోయాలి. కరింపాకు చెట్టుకు కూడా నేను నైట్ వాటర్ పోసినాను. కరింపాకు చెట్టుకు ఇదంతా ఇట్లా శుభ్రం చేసుకున్నా అండి. మొత్తం క్లీన్గా నీట్గా అంతా నీట్గా నేను కసు ఊడ్చేసినాను. అంటే మన పల్లెటూరు కదా, ఇట్లా గోంగూర అట్లా వచ్చినాయి, నేను తీసుకున్నాను. అంటే నేను ఇది గోంగూర పచ్చడి చేస్తాను. ఇది తాలింపు చేసుకుంటాము. అంటే ఆకు ఫ్రై చేసుకుంటాము. ఇవి అంటే ఆకు ఫ్రెష్గా ఉంది కదా, అట్లా మనం తాలింపు చేసుకుంటే మంచిది మనకు. అట్లా తీసి పెట్టుకుంటాను. ఎక్కువ ఆకుకూరలు వచ్చితే నేను తీసుకుంటాను. అంటే ఆకు ఫ్రై అట్లా చేస్తాను. అంటే పప్పు వేసి పప్పులో కూడా వేస్తాను. ఇట్లా ఆకు ఇట్లా తీసుకున్నాను.
అంటే ఈరోజు ఎండ ఎక్కువగా ఉంది. అంటే నిద్రలో నేను 6:30కి 5:30కి అట్లా లేచాను ఒక్కోసారి. 5:30కి లేసి నేను వాకింగ్ అయి చేసుకుంటాను. ఈరోజు 5:30కే లేసినాను. లేసి అంట్లన్నీ తోముకొని వాకిలంతా ఊడ్చుకొని మొక్కలకన్నీ నీళ్లు పోసుకున్నాను. అంటే ఈరోజు ఎండ ఎక్కువ ఉండాది అని అన్నారు. అందుకనే నేను లేసి ఇంట్లో పనులన్నీ చేసుకున్నాను. ఇట్టా ఆకుకూర వచ్చుంటే నేను ఆకుకూర తీసుకున్నాను. ఇట్టా అంట్లన్నీ తోమేసుకున్నాను. అంట్లు తోముకొని ఇట్టా మొక్కలకన్నీ వాటర్ పోసుకున్నాను. ఎండకన్నిటికి ఎండిపోయినాయి. ఇక్కడ వామ చెట్టు ఉండిందన్నా కదా, వామ చెట్టు అది ఎక్కువ అయ్యి తొల చెట్టు అసలు బతకలేదు, చనిపోతుంది. అందుకే దీన్ని వామ చెట్టుని తీసేసినాను. ఇది మందారం చెట్టు, 5 రకాల పూల చెట్టు పూడ్చినాను. అంటే ఇది బతికి ఇగురు పెడితే ఏరే చోట నాటుతాను. అందుకని ప్రస్తుతానికి ఇక్కడ నేను ఇది మందారం చెట్టు పెట్టినాను. ఇట్లన్నీ లీవ్స్ అన్నీ కట్ చేసుకోవాలి. నీట్గా అప్పుడే బతుంది అది. ఇట్లా నేను మందారం చెట్టు పెట్టాను. అంటే అది వామ చెట్టు ఉంటే అసలు అది బతకలేదు. అందుకని ఇట్లా పెట్టినాను. అది ఆ మొక్క తీసేసినాను నేను. అంటే అది ఎగురెత్తినాక నేను ఏరే చోట నాటుకుంటాను. ప్రస్తుతానికి ఆడ పెట్టినాను. బయట నేను మొక్కలకన్నీ నీళ్ళు పోసినాను. ఇక్కడ ఇది మిరప చెట్లు ఉన్నాయి, అవి తీసేసినాను. టమోటాలు కాసినాయి. అసలు ఏం కంటాలేదు ఎండ కానీ. ఇట్లా మందారం మొక్క పెట్టినాను. అది మనము ఈరెత్తిన పాటే మనం వేరే సాటికి మార్చుకోవచ్చు మొక్కని.